ఒక ఊరిలో సారా, మీరా అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. సారా చాలా శ్రమజీవి. ప్రతిరోజు దూరంగా అడవిలోకి వెళ్లి కట్టెలు కొట్టుకొని వచ్చేది. కానీ మీరా మాత్రం ఏ పని చేయొద్దు. ప్రతిరోజు పడుకొని బాగా నిద్రపోయేది. ఒకరోజు సారా అడవికి వెళ్లి చూస్తూ ఉండగా అక్కడ ఒక చెరువు దగ్గర కట్టెలు పడి ఉన్నాయి. ఆ అమ్మాయి ఇవి కొట్టుకొని పోవాలి అనే పని మొదలు పెడుతుంది. కట్టెలు కొడుతుండగా గొడ్డలి జారి చెరువులో పడిపోతుంది. సారా చాలా బాధగా చెరువు ఒడ్డున కూర్చొని ఏడవడం మొదలుపెట్టింది. ఆమె ఏడుపు విని చెరువు నుండి జలపరి బయటకు వచ్చింది. ఎందుకు ఏడుస్తున్నావు బిడ్డ అని అడిగింది. సారా నా గొడ్డలి నీళ్ళలో పడిపోయింది అని చెబుతుంది. వెంటనే జలపరి లోపలికి వెళ్లి గొడ్డలిని వెతుకుతుంది. కానీ గొడ్డలి దొరకదు. జలపరి సారా బాధను చూసి తనకు బంగారు వెండి గొడ్డలను ఇస్తుంది. కానీ సారా ఇది నాది కాదు, నాకు వద్దు అని చెబుతుంది. తన నిజాయితీని చూసిన జలపరి ఈసారి తన ఇనుము గొడ్డలిని వెతికి తీసుకువచ్చి ఇస్తుంది. సారా చాలా సంతోషంగా తన గొడ్డలిని తీసుకుంటుంది. తన నిజాయితీని మెచ్చి జలపరి తనకు బంగారు వెండి గొడ్డలను ఇస్తుంది. సారా ధన్యవాదాలు చెప్పి ఇంటికి వెళ్ళింది. ఇంటికి చేరగానే మీరా బంగారు వెండి గొడ్డలను చూసి ఆశ్చర్యపోతుంది. సారా నిజాయితీ కోసం ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.